హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ విజయ. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కుట్టించుకోవడానికి సరిపోని బ్లౌజ్ పీసెస్, శారీలో పక్కన పెట్టేసిన బ్లౌజ్ పీసులు, పెట్టుబడి బ్లౌజులు ఇలాంటివి మన ఇళ్లలో చాలా పక్కన పడేసి ఉంటాం కదా, వాటితో కొన్ని ఉపయోగాలు చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఆన్లైన్ షాపింగ్లో వచ్చినటువంటి కార్డ్బోర్డ్ బాక్సులను అస్సలు పడేయకండి. ఇలాంటి డిఐవైకి చాలా ఉపయోగపడతాయి. నేను వాటిని ఉపయోగించి ఇప్పుడు ఒక డిఐవై అయితే చేస్తున్నాను. ఇలా ఒక రెక్టాంగిల్ షేప్లో తీసుకున్నాను. సెంటర్లో ఇలా ఫోటో పెట్టుకొని ఫోటో సైజులో సెంటర్ అయితే నేను ఇలా కట్ చేసుకున్నాను. సేమ్ మెజర్మెంట్తో ఇంకొక కార్డ్బోర్డ్ కూడా తీసుకున్నాను. వీటిని ఇలాగా ఒక క్లాత్ ఏదైనా సరే, కాటన్ క్లాత్ అయినా సరే, సిల్క్ ఏదైనా సరే అదే షేప్లో కట్ చేసుకొని ఇలా గ్లూ పెట్టేసి అంటించేసుకుంటున్నాను అనమాట. మనము బ్లౌజులు కుట్టించుకోగా మిగిలిన బ్లౌజ్ పీస్ కానీ, లేదంటే పిల్లలకి మంచి క్లాతులు పెట్టి మనము కుట్టిస్తూ ఉంటాము. తర్వాత కొద్దిగా మిగులుతుంది కదా, అది వేస్ట్గా పడేయకుండా మనము తెచ్చుకొని టైలర్ దగ్గర ఇలాంటివి డిఐవైస్ అనేవి చేసుకోవచ్చు. ఇది లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. ఇలాగంతా నేను అంటించాను. అంటించిన తర్వాత సెంటర్లో ఇలాగా ఎక్స్ సింబల్ వచ్చేలాగా ఇలా కట్ చేస్తున్నాను అనమాట. క్రాస్గా ఎడ్జెస్ నీట్గా అనమాట, ఎక్కడ కూడా కట్ అవ్వకుండా ఇలా కట్ చేశాను. వెనక సైడ్ చూడండి ఎలా అంటిస్తున్నానో. చివర్లన ఇలా స్క్వేర్ షేప్లో క్రాస్లో కార్నర్గా ఇలా కట్ చేసుకున్నామంటే మనము ఇలా క్లాత్ని అంటించేటప్పుడు నీట్గా ఫోల్డింగ్స్ పడకుండా ఈజీగా అనేది అంటుకుంటుందన్నమాట. ఇలా క్లాత్ మొత్తం ఈ ఫ్రేమ్కి ఎక్కడ కనిపించకుండా అంటించేసాను. అదేవిధంగా ఇంకొక కార్డ్బోర్డ్ పీస్ కూడా కట్ చేశాం కదా, దానికి కూడా క్లాత్తో మొత్తం ఇలా అంటించేసుకున్నాను. తర్వాత ఇలాంటివి 3 పీసెస్ అనమాట. ఈ సైజులో తీసుకొని మొత్తం ఇలాగ 3 సైడ్స్ మాత్రమే ఫ్రేమ్ని రివర్స్లో మనము ఇలా స్టిక్ చేసుకోవాలన్నమాట. ఒక సైడ్ అనేది మనము వదిలేయాలి. ఎందుకంటే మనము ఫోటో పెట్టేటప్పుడు ఆ గ్యాప్ అనేది ఉంటే మనకు ఫోటో పెట్టడానికి తీయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇంకా స్టాండ్ కోసం నేను ఇలా స్ట్రైట్గా ఒకటి తీసుకొని ఇలా క్లాత్ అంతా అంటించిన తర్వాత ట్రయాంగిల్ షేప్లో ఇలా ఫోల్డ్ చేశాను అనమాట. దాన్ని ఇలాగా బ్యాక్ సైడ్ మనము అంటించేసాము అంటే స్టాండ్ కూడా రెడీ అయిపోతుంది. చూసారా, అందమైన ఫోటో ఫ్రేమ్ అయితే మనకు ఈజీగా వేస్ట్గా పడేసే వాటితో ఒక అందమైన ఫోటో ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది. ఇందులో మనము ఫోటో పెట్టుకున్న తర్వాత డస్ట్ ఎందుకు పడకుండా ఉండడం కోసం నేను ఒక ప్లాస్టిక్ కవర్ కూడా పెట్టాను అనమాట. చూడ్డానికి బయట కొన్న దానిలాగానే ఫినిషింగ్ అంతా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలతో గన ఇలాంటి యాక్టివిటీస్ చేయించారు అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మన చేతులతో మనమే చేసుకున్నామన్న సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. ఒకసారి అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, దీనికోసం నేను గోధుమ పిండి కవర్ని యూజ్ చేస్తున్నాను. గోధుమ పిండి కవర్ అనే కాదు, ఏదైనా సరే ప్లాస్టిక్ కవర్ని యూజ్ చేయొచ్చు అనమాట. దీన్ని నీట్గా సైడ్స్ అన్నీ కట్ చేసుకొని స్ట్రైట్గా అనేది నేను ఇలాగ కట్ చేస్తున్నాను అనమాట. కట్ చేసిన తర్వాత ఈ కవర్ని 10x10 అంటే లెంత్ విడ్త్ 10 ఇంచెస్ ఉండేలాగా స్క్వేర్ షేప్లో అనేది నేను కట్ చేసుకున్నాను. అదే షేప్లో 2 క్లాత్ పీసెస్ అనేటివి నేను ఇలాగ కట్ చేసుకొని ఈ కవర్కి 2 సైడ్స్ వచ్చేసి నేను అంటించేసుకుంటున్నాను. 2 సైడ్స్ అంటించేసుకుంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. కవర్ కనిపించకుండా ఇలాగా రెడీ అయిపోయింది. దీంతో నేను ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు, ఒకసారి చూడండి. చివర్లా కొద్దిగా పీస్ అనేది ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ ఫోల్డింగ్స్ చేస్తున్నాను కదా, ఫోల్డింగ్ చేసిన విధంగా అక్కడ అంటించేసుకోవాలన్నమాట. ఈ సైడ్స్ అన్నమాట. ఈ సైడ్ అనేది ఇలాగా అంటించేసాము అంటే ఒక గిఫ్ట్ బ్యాగ్ అనేది రెడీ అయిపోతుంది. మనము పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు కామన్గా గిఫ్ట్ ఇవ్వడానికి, ఏదైనా సరే మనీ పెట్టడానికి ఒక గిఫ్ట్ కార్డు తీసుకుంటాం కదా, కామన్గా లేకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలి అంటే మనం ఇంట్లోనే మన చేతులతో ఇలాంటివి కన్నా రెడీ చేసుకున్నామంటే యూనిక్గా ఉంటుంది. మనమే చేసామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. చూసారా, ఆ ఎడ్జెస్ అనేది నీట్గా కనిపించడం కోసం ఏదైనా సరే మన ఇంట్లో ఉండే లేస్ని అయితే ఇలా అంటించేసుకోవచ్చు అనమాట. నీట్గా షేప్ అనేది కనిపిస్తుందా, ఆ ఎడ్జెస్ కూడా కనిపించకుండా చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఒక గిఫ్ట్ కార్డు లాగా రెడీ అయిపోయింది. మనం ఇందులో మనీ అయినా పెట్టుకోవచ్చు, ఓచర్స్ అయినా ఏవైనా సరే పెట్టేసుకొని మనం రిటర్న్ ఎవరికైనా మ్యారేజెస్ కానీ ఏదైనా ఫంక్షన్లో ఇవ్వడానికైనా యూజ్ చేయొచ్చు. చూసారా ఎంత నీట్గా ఉందో.
కొంచెం యూనిక్గా ఉండాలంటే ఇలాంటివి ట్రై చేయండి. ఇది కూడా చాలా బాగుంది. మీకు ఇందులో ఏ టిప్ బాగా నచ్చిందనేది కమెంట్ చేయండి. ఫోటో ఫ్రేమా లేదంటే ఈ గిఫ్ట్ కవరా అనేది ఏది బాగుంది. నేనైతే ఒకే క్లాత్తో చేశాను, చాలా బాగుంది కదా. ఇంకా నెక్స్ట్ టిప్ అనమాట, నేనైతే దీనికోసం ఒక క్లాత్ తీసుకున్నాను. అలాగే మన క్యారీ బ్యాగ్స్ వస్తాయి కదా, ఆ క్యారీ బ్యాగ్ ఒకటి తీసుకొని ఇలాగ సెంటర్లో పెట్టేసుకొని ఈ సెంటర్లో పెట్టిన తర్వాత ఈ చివరన అయితే స్టిచ్ చేశాను. అప్పుడు ఇలాగ వస్తుంది. వచ్చిన తర్వాత దీన్ని మనము ఈ సైడ్స్ కూడా ఇలాగ సైడ్స్ అన్నిటినీ ఇలా ఫోల్డ్ చేసేసి 4 సైడ్స్ ఇంకా మిగిలిన 3 సైడ్స్ కూడా స్టిచ్ చేసేసాను అనమాట. మనం చేత్తో అయినా కుట్టుకోవచ్చు, మిషన్తో అయినా కుట్టుకోవచ్చు. ఆ క్యారీ బ్యాగ్ అనేది కనపడకుండా లోపలికి ఉండేలాగా మొత్తము కుట్టేసిన తర్వాత సెంటర్లో కూడా 2 స్టిచ్లు వేసాను అనమాట. ఏంటా ఇది అనుకుంటున్నారా? దీనితో ఏమేమి చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇది మొత్తము ఫోల్డింగ్కి నీట్గా ఉంది కదా, ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అంటే దీన్ని మ్యాట్ లాగా యూస్ చేసుకోవచ్చు. మనము దేవుడి దగ్గర కూర్చొని పూజ చేసేటప్పుడు మ్యాట్ లాగా యూస్ చేసుకోవచ్చు. అలాగే పిల్లలు చదువుకునేటప్పుడు కింద పడేయకుండా ఉండడం కోసం వాటర్ బాటిల్ అలాగైనా పెట్టుకోవచ్చు. అలాగే ల్యాప్టాప్ పైకి మనము ఇలాగ కవర్ చేయడం కోసమైనా యూస్ చేయొచ్చు. ఇలాగ మనము దేనికైనా యూస్ చేయొచ్చు. ఇలాగ మిగిలిన క్లాత్తో ఇంకా కొన్ని టిప్స్ ఉన్నాయి. ఇంకొక పార్ట్ 2లో వస్తుంది. వీడియోని అనేది మీరు స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.